అందరికీ నమస్తే అమ్మ. ఈరోజు మినపరుబ్బుతో కళాయి రొట్టె చేసి చూపిస్తాను. ఈరోజు 2 విధాలుగా చేయొచ్చు. అర కేజీ మినపరుబ్బు, కేజీ ఉప్పు నూక కలిపి తయారు చేసుకున్న రుబ్బు అది. కళాయి రొట్టెకి ఎన్ని రకాలుగా అయినా దీంతో చేసుకోవచ్చు. కళాయి పెట్టాను. 2 కళాయిలు ఎందుకంటే ప్లేట్ ఇడ్లీకి ఒకటి, కళాయి రొట్టెకి ఒకటి. చూడండి, అందులో కళాయి రొట్టె చేస్తాను. ఇందులో ప్లేట్ ఇడ్లీ పెడతాను. ముందు ఎసరు నీళ్ళు పోసుకొని ఇడ్లీ పెట్టాలి. ఆ ప్లేట్కి ఆయిల్ రాయాలి, ఎందుకంటే అడుగు అంటకుండా. చూడండి, అది ప్లేట్ ఇడ్లీ. ఆయకుడుమని అంటారు, ప్లేట్ ఇడ్లీ అని కూడా అంటారు. ప్లేట్ మూత పెట్టుకోవాలి, ఆవిరి బయటికి రాకుండా ప్లేట్ మూత పెట్టాలి. ఇది కళాయి రొట్టెకి లైట్గా నూనె వేయాలి, ఎక్కువ నూనె అవసరం ఉండదు. చూడండి, 2 గరిటెలు లేదా 3 గరిటెలు. చిన్న గరిటె అయితే 3, పెద్దవి అయితే 2 చాలు. సిమ్లో పెట్టే కళాయి రొట్టె ఉడకాలి. చూడండి, చూసారా, గోల్డ్ కలర్ కింద వచ్చింది. ఇప్పుడు తిరగేయాలి. చూడండి, బాగుంది కదా గోల్డ్ కలర్గా. మళ్ళీ మూత పెట్టాలి, కింద ఉడికే వరకు మూత పెట్టాలి. ఇది కూడా హెల్దీ ఫుడ్డే, బాగుంటుంది. పిల్లలు చక్కగా తింటారు. మా మేనగోడళ్ళు అయితే బాగా తింటారు. దానికి చట్నీ చూసారా, సొరకాయ ఒక ముక్క, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంత, టమాటా ఒక 5-6 ఉంటాయి చిన్నవి, ఉల్లిపాయలు ఇవి గుప్పుడు ఉంటాయి. చూడండి, పచ్చిమిరపకాయలు 6-7 ఉంటాయి, తెల్లుల్లి, అల్లం, జీలకర్ర ఒక స్పూను, కరివేపాకు 4 రెమ్మలు ఉండాలి. ఆయిల్కు దీనిది అవ్వదు కదా ఆయిల్. చూడండి, వీటికి కూడా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఒక 2-3 స్పూన్లు అంతే. జీలకర్ర వేసాము, ఆయిల్ వేడెక్కింది. పచ్చిమిర్చి తగినన్ని, నేను వేసినన్ని మీరు వేయక్కర్లేదు, మీకు నచ్చినన్ని మీరు వేసుకోవచ్చు. ఈ పచ్చడి కారంగా ఉంటేనే బాగుంటుంది. తెల్లుల్లి, అల్లం అన్నీ ఒకటి ఏగాక వేయక్కర్లేదు, అన్నీ వేసి వచ్చు. బాగా ఎర్రగా ఏగే వరకు కలపాలి, కలుపుతూ ఉండాలి. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చట్నీ హోటల్ స్టైల్లో ఉంటుంది, బాగుంటుంది తినడానికి. నేను సిటీకి వెళ్ళేటప్పుడు బోండా కొనుక్కున్నాను. ఆ బోండాకి చట్నీ వేసారు, తిన్నాను, బాగుంది. అప్పటి నుండి నేను చేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది. కాకపోతే చిన్న బెల్లం ముక్క మీకు చూపించలేదు. బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తేనే టేస్ట్గా ఉంటుంది. బెల్లం అయితేనే బాగుంటుంది. సొరకాయ ముక్కలు వేసాను, ఉల్లిపాయలు ఎర్రగేగిపోయి, సొరకాయ ముక్కలు, టమాటా మగ్గితే చాలు, ఇవేమి ఎర్రగా ఏగనక్కర్లేదు. చింతపండు నిమ్మకాయ సైజు అంత అన్నాను కదా, కడిగేసి పెట్టుకున్నాను, అందులో వేసేయడమే. ఉప్పు కూడా వేయాలి తగినంత, సరిపోతే మళ్ళీ వేసుకుందాంలే. పసుపు కూడా వేయాలి, కలర్ బాగుంటుంది, లేదంటే తెల్లగా ఉంటుంది కదా, అందుకే పసుపు వేసుకోను. పసుపు ఆరోగ్యానికి కూడా మంచిదే. ఉదయాన్నే లేచి పాసిముఖంతో పసుపు కొమ్మ నమిలితే చాలా ఆరోగ్యమని మా ఊర్లో ఒక అతను చెప్తారు, కానీ నేను ఎప్పుడూ చేయను. మొక్కుతుంది. ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఈ పక్క ప్లేట్ ఇడ్లీ తయారైపోయింది. చూసారా, చక్కగా ఉంది. చేతికి అంటిందా లేదా అని చూసుకోవాలి, అంటకపోతే తీసేయాలి. అంటలేదు అయిపోయినట్టే అర్థం. చాలా బాగుంటుంది. ఆయకుడుము అప్పుడు మా అమ్మ పెట్టేది. ఇది సింపుల్గా ఇలా తయారు చేయడం అలవాటు అయిపోయింది అందరికీ. నేను కూడా నేర్చేసాను. లేకపోతే ఒక కుండ పెట్టుకొని, ఆ కుండ మీద గుడ్డ పెట్టుకొని, కింద నీళ్ళు పోసుకొని, దాని మీద ఆయకుడుకు పెట్టుకునేవారు అప్పుడు. చూసారా కూర, దాని నీరుతో అదే మగ్గిపోద్ది, మనమేమి నీరు పోయక్కర్లేదు. సాల్ట్ సరిపోలేదు, వేసాను.
దీనికి పంచదార యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే బెల్లం మా ఇంటి దగ్గర నిండుకుంది. తీసుకొచ్చే వరకు పంచదారతో అడ్జస్ట్ అయిపోదాంలేండి. అలాగ కలిపి మరి కాసేపు ఉంచి దించేయాలి. ఒక పక్క మా స్టవ్ తాలూకా ఫ్లేము ఏటైందో ఏటో, ఏ కుండ పెట్టినా గడగడలాడొద్ది, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అయిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసి ఆడుకుందాం. చూసారా, కలర్ బాగుంది కదా. ఈ చట్నీ చాలా బాగుంటుంది, హోటల్ స్టైల్లోనే ఉంటుంది. మార్వాడి షాప్లో నేను బోండాలు తీసుకునేటప్పుడు ఈ చట్నీ కట్టారు, చాలా బాగుంది, అందుకే నేను చేశాను. చూడండి, మినపరొట్టి, ప్లేట్ ఇడ్లీ, చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్దీ ఫుడ్ కూడా, పెద్దగా ఆయిల్ ఏమీ అక్కర్లేదమ్మా. సరే అయితే ఉంటాను.